హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు వీడియో అనేది మనకి స్టూడెంట్స్కి కానివ్వండి, జాబర్స్కి కానివ్వండి, ఎవరికైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈవెన్ దో మీరు ఒక యూట్యూబర్ అయినా సరే, ఇంకా ఏదైనా సరే, ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో, టైటిల్లో చూసే ఉంటారు కదా. ప్రజెంటేషన్స్ కోసం, పీపీటీస్ కోసం అయితే నేను కొన్ని ఏఐ టూల్స్ అనేవి తీసుకొచ్చాను. సో ఆ ఏఐ టూల్స్ అన్నీ కూడా ఎలా వర్క్ అవుతాయి, ఎవరికి వర్క్ అవుతాయి, ఏ వర్క్స్ అవి చేస్తాయి ఆ ఏఐ టూల్స్, అండ్ అలాగే ఆ ఏఐ టూల్స్ అనేవి ఏవి అనేది క్లియర్గా నేనైతే ఈ వీడియోలో ఫుల్గా చెప్పేస్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో బేసికల్గా మనము మాన్యువల్గా ఎలా చేస్తామో పీపీటీస్ అనేది చూసేద్దాం. ఓకే, సో మాన్యువల్గా మనం పీపీటీస్ ఎలా చేస్తాము, లైక్ పవర్ పాయింట్ లేకపోతే ఏదైనా మనకు తెలిసింది వెబ్సైట్ యాప్స్ అలా వెళ్ళేసి మనము అక్కడ ఒక టాపిక్ అనేది మనకి ఐడియా ఉంటుంది, రైట్. సో అక్కడ మనం ఏం చేస్తాము, ఫస్ట్ థింగ్ స్లైడ్స్ సెట్ చేసేసుకుని ఆ స్లైడ్కి అసలు ఏ థీమ్ కావాలి, అసలు ఫాంట్ ఏది పెడదాం, కలర్ ఏది పెడదాం, లేకపోతే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదా, అలైన్మెంట్స్ ఎలా ఉన్నాయి, హెడ్డింగ్కి ఏ ఫాంట్ పెట్టాలి, వేరే లైక్ కామన్ డేటాకి ఏ లైక్ ఫాంట్ పెట్టాలి, అండ్ అలాగే ఈ డేటాకి సంబంధించినదంతా కూడా లైక్ ఏ పిక్చర్ పెట్టాలి, ఇమేజ్ పెట్టాలి అన్న థాట్స్ అన్నీ కూడా మన మైండ్లో ఇలా తిరిగేస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ లేకుండా కూల్గా ఇలా కూర్చుని విత్ ఇన్ 10 minutesలో మనకి మీటింగ్ ఉందంటే ఒక టాపిక్ ఎంటర్ చేస్తే ఆ విత్ ఇన్ మినిట్స్లో మనకి ఆ పీపీటీ అనేది మన దగ్గరకు వచ్చి ఉంటుంది. ఎంత బాగుంది కదా. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు ఏఐ టూల్స్ ఎవ్రీథింగ్ కూడా మనం డిస్కస్ చేసేసుకుందాం. సో ముందుగా మనము ఏఐ టూల్స్ ఏవేవి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి టోమ్ ఏఐ అనమాట, TOME AI. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఏఐ. ఓకే, దాని తర్వాత క్రోమా ఏఐ, KROMA, క్రోమా ఏఐ, అండ్ అలాగే గ్యామా ఏఐ అంటే GAMMA. ఓకే, గ్యామా ఏఐ, అండ్ అలాగే మనకి లాస్ట్గా వచ్చేసరికి క్యాన్వా ఏఐ అనేసి కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి పీపీటీస్ చేయడానికి, మన డేటాని లైక్ కంటెంట్ని మొత్తం కూడా పీపీటీస్ మార్చడానికి యూజ్ అయ్యే లైక్ ఏఐ టూల్స్ అనమాట. సో మరి ఇవి ఎలా యూజ్ చేయాలి అంటే నేను స్పెల్లింగ్స్తో సహా చెప్పాను కదా. లైక్ వేరే స్పెల్లింగ్ టైప్ చేస్తే మనకి ఇంకేదో ఏఐ టూల్ ఏదన్నా వచ్చేస్తుంది అనేసి నేను స్పెల్లింగ్స్ కూడా క్లియర్గా చెప్పేశాను. సో ఈ ఏఐ టూల్స్లోకి లాగిన్ అయిపోయి లేకపోతే క్లిక్ చేసేసి అక్కడ మీరు మీకు కావాల్సిన లైక్ టాపిక్ గురించి, లైక్ ఏదైనా అయి ఉండొచ్చు, ఆ టాపిక్ గురించి ఒక లైన్ ఎంటర్ చేస్తే చాలు, మీ రిక్వైర్మెంట్స్ ఇచ్చేస్తే చాలు, మొత్తం పీపీటీ కూడా మీ ముందుకు వచ్చేస్తుంది. చాలా సింపుల్. ఏఐ టూల్స్ అంటేనే సింపుల్. ఓకే, యా. సో ఇవన్నీ చేయడానికి మన వర్క్ని లైక్ తక్కువ మినిమైజ్ చేయడానికి కాబట్టి లైక్ మనం కూడా ఈ ఏఐ టూల్స్ని యూజ్ చేసేసుకుని మనం కూడా కొంచెం టెక్గా ఎవ్రీథింగ్ కూడా స్పీడ్గా చేసేసి మన వర్క్స్ అని కూడా సూన్గా తొందరగా లైక్ కవరప్ చేస్తే అయిపోతుంది. సో బేసికల్గా అసలు ఈ పీపీటీస్ అనేవి ఎవరికి యూజ్ అవుతుంది, కాలేజ్ స్టూడెంట్స్కి, లైక్ జాబ్ సీకర్స్కి, లైక్ యూట్యూబర్స్ కూడా యూజ్ అవుతుంది, అండ్ అలాగే స్టార్టప్ కంపెనీస్కి, ఎవ్రీథింగ్ ఏ దానికైనా సరే యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ఏఐ టూల్స్తో మనమైతే లైక్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు, ప్రాజెక్ట్స్కి సంబంధించిన పీపీటీస్ ఎవ్రీథింగ్ కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనమైతే కాలేజ్లో ప్రజెంటేషన్స్ అనేవి బోల్డ్ అని ఇవ్వాల్సి వస్తుంది. లైక్ ఎస్పెషల్లీ ఫర్ MBA స్టూడెంట్స్ అయితే లైక్ వాళ్ళకి పీపీటీస్ చేయడం అనేది లైక్ మనకి చిన్నప్పుడు ఏదో హోంవర్క్ చేసినట్టుగా ఎవ్రీడే ఒకటి నేను చూసినంత విధంగా అయితే లైక్ ఆ ప్రజెంటేషన్స్ ఇస్తేనే కదా వాళ్ళకి మెయిన్గా MBA వాళ్ళకి ఆ స్కిల్స్ ఎవ్రీథింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యేది. సో ఈ పీపీటీస్ కమ్ సెమినార్స్ కైండ్ ఆఫ్ థింగ్లో చాలా ఉంటాయి కదా. సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే యూట్యూబర్స్కి కూడా అన్నాను కదా. ఎందుకు అంటే కనుక యూట్యూబ్కి స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట వీటితో. అంటే చాలామంది యూట్యూబర్స్ ఎలా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, హోల్ పీపీటీ స్లైడ్స్తోనే లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ మెయిన్గా చెప్పాలంటే లైక్ ఒక క్లాస్, ఒక కోర్స్ చెప్తున్నాను, ఈవెన్ నేనైనా సరే ఒక కోర్స్ చెప్పాలి నేను అన్నప్పుడు నీట్గా ఎవ్రీ స్లైడ్స్ ప్రిపేర్ చేసేసుకుని దానికి తగ్గట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ప్రాక్టికల్గా ఎవ్రీథింగ్ చూపిస్తూ ఉంటాను. సో ఇలా పీపీటీస్ అనేది యూట్యూబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, రైట్. సో యా,
దాని తర్వాత స్టార్టప్స్కి, ఎందుకంటే స్టార్టప్ పిక్చర్స్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. వీటికే కాదు, చాలా బిజినెస్కి, చాలా లైక్ చాలా వాటికి కూడా యూజ్ అవుతుంది. లైక్ మనకి ఒక మీటింగ్ ఉంది విత్ ఇన్ 1 అవర్లో, 30 మినిట్స్లో, 10 మినిట్స్లో, వాట్ ఎవర్, మంచిగా నీట్గా ఒక పీపీటీస్, లైక్ వితౌట్ ఎనీ రీసెర్చ్, వితౌట్ ఎనీ హార్డ్ వర్క్ మనకైతే ఒక పీపీటీ వస్తుందంటే హ్యాపీ కదా. సో ఇలా అయితే మీరు పీపీటీస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. అసలు నేను చెప్పిన వాటిలో అసలు మీరు ఏ పీపీటీ లైక్ చేయడానికి ఏఐ టూల్ యూజ్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్లో ఇంతే లైక్ ఛాలెంజింగ్గా, ఇంకా ఛాలెంజింగ్ టాపిక్స్, లేకపోతే మీకేమన్నా డౌట్స్ ఉంటే కనుక లైక్ ఏది ఎలా చేయాలి, వాట్ ఎవర్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క డౌట్ని కూడా ఫర్దర్ వీడియోస్లో నేనైతే క్లియర్ చేసేస్తాను. ఓకే. అండ్ ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మన పైథాన్ లైవ్ ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. గ్రేట్ కదా అండి. సో దీంట్లో ఫీచర్స్కి వచ్చేసరికి మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయి, సర్టిఫికేషన్స్ ఉంటాయి, అండ్ అలాగే ప్లేస్మెంట్ అసిస్టెన్సీ, మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్, ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. స్టడీ మెటీరియల్ అండ్ లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది మీకు ఈ కోర్స్ సంబంధించిన వాటికన్నిటి కూడా. సో ఇంకెందుకు లేట్, ఇంకా మీరు సిలబస్ గురించి తెలుసుకోవాలి, ఒక ఫ్రీ డెమో, ఫ్రీ క్లాస్ చూడాలి అన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసే కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే లైక్ అప్రోచ్ అయిపోండి. అండ్ మీకు అది ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే జస్ట్ కామెంట్ సెక్షన్లో పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ అనేసి టైప్ చేసినా కూడా లైక్ మీకు కాంటాక్ట్ నెంబర్ అనేది ఆ కామెంట్స్లోనే మేము ఇచ్చేస్తామన్నమాట. మీరు అసలు ఏ ఏఐ టూల్ యూస్ చేద్దామనేసి అనుకుంటున్నారు, అండ్ అలాగే పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకుంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో పైథాన్ ఫుల్ స్టాక్ అనేసి టైప్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.